భారత అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యయనం ప్రారంభమైంది. ఇస్రో నుంచి తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. స్పేస్ టెక్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విక్రమ్-1 రాకెట్ ను రూపొందించింది. ఈ రాకెట్ ను శ్రీహరికోట నుంచి మిషన్ ఆగమన్ పేరుతో ప్రయోగించారు. ఉదయం 11:30 ప్రయోగం జరగాల్సిండగా ఇంధన ప్రక్రియలో సమస్యల వల్ల 35 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగించారు. 20 నిమిషాల ప్రయాణం తర్వాత విక్రమ్-1 రాకెట్ నిర్ణీత కక్షను చేరుకుంది. నింగిలోకి వెళ్లిన విక్రమ్-1 సాంకేతిక పేలాడ్లతో పాటు ప్రధాని రాసిన వందే మాతరం పోస్ట్ కార్డును తీసుకెళ్లింది. కాస్మోస్ డైమండ్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్ ను కూడా విక్రమ్-1 ద్వారా నింగిలోకి పంపారు. మిషన్ ఆగమన్ ప్రయోగం ద్వారా రాకెట్ లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించనుంది స్కైరూట్ ఏరోస్పేస్. సేకరించిన సమాచారంతో భవిష్యత్ వాణిజ్య అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 7 అంతస్తుల భవన ఎత్తుతో విక్రమ్-1 ను రూపొందించారు. భారత్ లో తయారు చేసిన 3D ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లతో నడిచే విక్రమ్-1 350 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టే సామర్థ్యంతో రూపొందించారు. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రాకెట్ నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టిన అనంతరం విక్రమ్-1 ను రూపొందించిన స్కైరూట్ సంస్థ సీఈఓ, కో-ఫౌండర్ అయిన పవన్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు ప్రధాని. స్కైరూట్ శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. అనుకున్న సమయానికంటే ముందే లక్ష్యాన్ని సాధించాలని, ఈ మిషన్ మొదటి అడుగు మాత్రమే అన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ ఆత్మ నిర్భరతను సాధిస్తోందన్న దానికి ఈ ప్రయోగం నిదర్శనమని కొనియాడారు ప్రధాని మోదీ. We are very privileged to hear you. First, your voice after the success. भारत और पूरी टीम, सबसे पहले तो आपको बहुत बहुत बधाई. आपने 2 काम किए हैं. एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी. मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं. అందశ్రీ తనకు ఆత్మ బంధువని, అందశ్రీ గానాలు తన స్ఫూర్తిని నింపాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందశ్రీ జయంతి వేడుకల సందర్భంగా ఘట్కేసర్లో అందశ్రీ స్మృతివనం విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆనాడు దొరాహంకారంతో అందశ్రీ మాటను నిర్బంధించారన్నారు. నిర్బంధించిన పాటలే తూటాలై ప్రజా వ్యతిరేక పాలకుల గుండెల్లో పేలాయని రేవంత్ అన్నారు. అందశ్రీ గద్దర్ లాంటి వాళ్లతో పెట్టుకుంటే కాలగర్భంలో కలవక తప్పదు అన్నారు రేవంత్. నాకు అందశ్రీ ఒక ఆత్మ బంధువు. ఎప్పుడైనా ఏదైనా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు అందశ్రీ గారు స్ఫూర్తిగా నిలబడేవాళ్ళు. వారు రచించిన జయ జయ హే తెలంగాణనే కాదు, మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడనే పాటనే కాదు, ఎన్నో పాటలు. అవి పాటలు కాదు, అవి తూటాలై ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పగూల్చే మర పిరంగులై తెలంగాణ రాష్ట్రంలో పేలిని. ఆ స్ఫూర్తే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా లొంగ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడల్లా ఒక ధైర్యం, గుండె ధైర్యాన్ని నింపుకోవడానికి అందశ్రీ గారి గానాన్ని, వారి గళాన్ని వినేవాడిని. వారి గానంలో ఉన్న గొప్పతనం, వారి గళంలో ఉన్న స్ఫూర్తి ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా అంటే ఆ స్ఫూర్తి నాలో రగల్చిన మాట నిజమని నేను ఈ సందర్భంగా
తెలంగాణ ప్రజలు ఐశ్వర్యం అంతస్తులు ఇస్తే కల్వకుంట్ల కుటుంబం వారికి తిరిగి ఏమిచ్చిందని ప్రశ్నించారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందశ్రీ గద్దర్ స్ఫూర్తి అన్న సీఎం కల్వకుంట్ల కుటుంబానిది ఏ జాతి ఏ నీతి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొడతామన్నారు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని గజ్వేల్లోనే సమాధి చేస్తామని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ కవి చెప్పిండు, నిజాముల పైజామాలు ఊడగొడతాం, దిగంతాలకు తరిమి కొడతామని. ఇవాళ నేను చెప్తున్నా, ఆనాడు ఆ కవి స్ఫూర్తిగా గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది. రబ్బర్ చెప్పులు లేని కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల 1000 రూపాయల కోసం గంటల కొద్ది నిలబడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసిండ్రు. బతుకమ్మ చీరలు బోనాలు బతుకమ్మలు వస్తే వసూళ్లు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సారాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కాదా? ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాదు, మీకు ఇంత ఐశ్వర్యాన్ని అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఎల్నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరువు నివారణ అనుసరణపై కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్ గా జి చిన్నారెడ్డి, కన్వీనర్ గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ను నియమించింది. ఇక్రిసాట్, ఐఎండీ, పీజేటీయూ సహా పలు సంస్థల నిపుణులకు కమిటీలో చోటు కల్పించారు. వ్యవసాయం అనుబంధ రంగాలపై ప్రభావాన్ని అంచనా వేయనున్న కమిటీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కంటింజెన్స్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనుంది. గ్రామ స్థాయి వరకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసి ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ. తుంగతుర్తి నియోజకవర్గంలో పదవుల పంచాయతీపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు జగ్గారెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గ వివాదంతో పాటు రాష్ట్ర రాజకీయాలు, రాబోయే ఎన్నికల్లో ఎంపీ స్థానాల గెలుపు అంశాలపై కూడా చర్చించారు. తుంగతుర్తి అంశంలో రాజగోపాల్ రెడ్డి జోక్యం లేదన్న జగ్గారెడ్డి సీనియర్ నేతలు, కార్యకర్తలతో మాట్లాడాలని రాజగోపాల్ సూచించినట్లు చెప్పారు. ఇక తుంగతుర్తిలోనే కాదు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో వివాదాలు ఉన్నాయన్నారు రాజగోపాల్ రెడ్డి. పార్టీ కోసమే ఏళ్లుగా పనిచేసిన వారిని అవమానించడం కరెక్ట్ కాదు అన్నారు. సరే, తుంగతుర్తి విషయం కానివ్వండి, లేకపోతే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొంత చర్చ చేసుకుందాము. మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు, రాజగోపాల్ రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఆ పొజిషన్లా ఉన్న లేకున్నా ఆ భువనగిరి, నల్గొండ, ఆ సూర్యాపేట ఆ ప్రాంతంలో అంతా ఆ లీడర్షిప్ను చేస్తున్న క్రమమే కాకుండా మన పార్లమెంట్లో జవాబుదారుగా వారి మీద పెట్టిన బాధ్యతల్లో ఆడుకోరుగా పనిచేయడం జరిగింది. ఇక తుంగతుర్తి విషయంలో ఇక నేనేం చెప్తా దాంట్లో అదేంటే మీరు అల్టిమేట్లీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అది ఆ సీనియర్ నాయకుల కార్యకర్తలను కొంత మీరు చూసుకోండి. అది ఇక నేను పెద్ద ఇన్వాల్వ్ అవుతలేను కదా, అది ఏంటో మీరు చూసుకోండి. అది ఒకటి చెప్పగలుగుతా. ఇక నేను కిందికి వచ్చి అదంతా చెప్పడం బాగుండదు. నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్లా కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలు. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిండు కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్ భూసేకరణ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. హబ్ ఏర్పాటు కోసం భూసేకరణ చేసేందుకు హైడ్రా, రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా రైతులు వారిని అడ్డుకున్నారు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు భూములు తెచ్చేది లేదని తేల్చి చెప్పారు. 6 రోజులుగా రైతులు నిరసన తెలుపుతోన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో పాటు బహదూర్గూడకు వెళ్లారు పోలీసులు, అధికారులు. ఇక భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించడంతో రైతులు ఒక్కసారిగా ఎదురు తిరిగారు. వారికి బీజేపీ
నేతలు కూడా మద్దతు ఇవ్వడంతో బహదూర్గూడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత వారికి సర్ది చెప్పేందుకు అధికారులు కలెక్టర్ ప్రయత్నించినా రైతులు వెనక్కి తగ్గలేదు. పోలీసులపైనే దాడికి దిగారు. కళ్లలో కారం చల్లి వారిపై రాళ్లు కుర్చీలు విసిరి దాడి చేశారు. ఈ దాడిలో డీసీపీతో సహా పలువురు సీఐలు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులకు మద్దతుగా నిలిచిన రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన దారుణ ఘటనను వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. స్వయంగా కృష్ణంబాబు కాలనీకి వెళ్లి మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వలీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చెయ్యని పనులను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్లలో చేసిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు అందించామన్నారు. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామన్నారు శ్రీధర్ బాబు. ప్రజల సహకారంతో ఈ 2.5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాము అన్నారు. చేతగాని టిఆర్ఎస్ నాయకత్వం 2.5 సంవత్సరాల కాలంలో మేము ఉదాహరణకి ఇదే 10 నియోజకవర్గానికి సంబంధించి చెప్తా ఉన్నాం. ఈరోజు రైతు బీమా ఇచ్చినాం, వెనుకకు పోలే. మీ రామ్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడే ఇందిరమ్మ ఇల్లు గత సంవత్సరం 3,500 ఇల్లు లేని నిరుపేదకు ఇచ్చి ఈరోజు ప్రతి గ్రామంలో వారే స్వయాన పోయి భూమి బీడు చేస్తా ఉన్నారు. అది కనబడతలేదా? అదే 2,97,000 సిలిండర్లకి 500 రూపాయల సబ్సిడీ ఇవ్వటం జరిగింది. మా అక్కలు చెల్లెలు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఈరోజు 5.68 లక్షల మంది ఈరోజు 100కి గ్రామంలో 90% మందికి ఈరోజు గృహ జ్యోతి కింద 200 రూపాయల లోపల 200 యూనిట్ల లోపల మీకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని కేటీఆర్ సవాల్ చేశారు. సరూర్ నగర్ వేదికగా జరిగిన యువ సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కనీసం 10,000 ఉద్యోగాలను కూడా 2 ఏళ్లలో భర్తీ చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఖాళీల భర్తీపై కాంగ్రెస్ పార్టీ నేతలే పొంతన లెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఈ మధ్యన కొన్ని వేదికల మీద నీతి సూక్తులు చెప్తున్నాడు. మాట శాశ్వతం, అధికారం శాశ్వతం కాదు అని రేవంత్ రెడ్డి అనే దౌర్భాగ్యుడు చెప్తుంటే కూడా వినాల్సి వస్తున్నది. ఏం చేయాల కర్మ. ఈ మధ్యన ఒక దగ్గర ఇక్కడ చూసిన టీవీలో సోషల్ మీడియాలో నేను సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని రేవంత్ రెడ్డి సొక్కం మాటలు చెప్తే కూడా అట్లే అనిపిస్తున్నది. ఇక గీన చెప్పాలి మనం వినాలి. ఓటుకు నోటు దొంగ 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ గాడు ఇవాళ అవినీతి గురించి, నీతి గురించి, అశాశ్వతమైన అధికారం గురించి మాట్లాడుతుంటే నాకే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. ఇంకా ఎన్ని ఫాల్తూ మాటలు. ఒక్కడు కాదు, కాంగ్రెస్ వాడు ప్రతి ఒక్కడు ఏమంటారు? ఒకడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఒకడు 70,000 ఇచ్చినా అంటాడు, ఒకడు 1,00,000 ఉద్యోగాలు అయిపోయినాయి అంటాడు. ఇక నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అవి నీ ఖాతాలో వేసుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? క్రెడిట్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో కీలక భేటీ ముగిసింది. బండి సంజయ్, ఈటెలతో అభయ్ పాటిల్, లక్ష్మణ్ అంతర్గత సమావేశం నిర్వహించారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చారు. ఇక నుంచి పార్టీలో నేతల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారని లక్ష్మణ్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వారి అవినీతి, వారి ప్రభుత్వ పాలన పట్ల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి ఈరోజు వారి పరిపాలన పట్ల ప్రజలు రాష్ట్ర రాజధాని రియల్ ఎస్టేట్ కానీ పూర్తిగా ఈరోజు
కుప్పగూలిపోవడం, మరి పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకనే బీజేపీకి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ దశలో జాతీయ అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వారు కల్పించిన నిధులు, వారు ఏ ప్రాజెక్టులు అయితే ఇవాళ తెలంగాణ 3 మేయర్ పీఠాలే లక్ష్యంగా బీజేపీ నేతలు కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా బీజేపీకి కంచుకోట లాంటిది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేస్తేనే విజయం సాధ్యమవుతుందన్నారు. కార్యకర్తల నుంచి నేతల వరకు అందరూ కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలి అన్నారు. కార్పొరేటర్స్ మనం గెలుచుకున్నాం. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఏదైతే 3 భాగాలు చేశారో, ఇటు జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్గిరి, అందులో మల్కాజ్గిరి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి ఒక కార్పొరేషన్. మన జిల్లా సమావేశంలో స్థానిక సమస్యల మీద మనం మల్కాజ్గిరి కార్పొరేషన్ సంబంధించిన సమస్యల మీద, ఆ ప్రజలకు వచ్చే కష్టాల మీద అనేక విషయాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఉద్యమాలు ఈ మధ్య ఎక్కడ పోయినా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, మనకు ఉద్యమాలు మాత్రమే మార్గం. ఎందుకంటే గాంధీభవన్ లో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకన్న వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ అవినీతి పాలన, పేపర్ లీక్ పై సెటైరికల్ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు 10 ఏళ్ల కేసీఆర్ రాక్షస పాలనకు అంటూ క్యాప్షన్ పెట్టారు. అలాగే రేవంత్ ప్రభుత్వం యువతకు కల్పించిన ఉపాధి, ఉద్యోగాల వివరాలతో కూడిన ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు బల్మూరి. గత 10 ఏళ్లు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడైనా కేటీఆర్ మాట్లాడా అంటూ ప్రశ్నించారు బల్మూరి. 10 ఏళ్ల రాక్షస పాలన కావాలా, 2.5 ఏళ్ల కాంగ్రెస్ కొలువుల జాతర కావాలా, యువత నిర్ణయించుకోవాలన్నారు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్. టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు రాబందుల లెక్క, రాక్షసుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని, విద్యార్థులని, రైతుల్ని, మహిళల్ని, యువకులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలు వాళ్ళని బండకేసి కొట్టారు. అక్రమ కట్టడాలపై బెంగాల్ ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను లిస్టు చేసి మరీ కూల్చేస్తోన్న మున్సిపల్ అధికారులు దక్షిణ పరిగణ జిల్లాలోని అంతారాలలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీసును కూల్చేసింది. ఈ క్రమంలో టీఎంసీ అభిమానులు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రొక్లైనర్లతో భవనాన్ని కూల్చేశారు మున్సిపల్ సిబ్బంది. 5 అంతస్తుల భవనాన్ని ఎంపీ ఆఫీస్ కోసం నిర్మించగా ఆ భవనానికి సరైన అనుమతులు లేవని మున్సిపాలిటీ సిబ్బంది తెలిపారు. నిబంధనలు కూడా ఉల్లంఘించి నిర్మాణం చేశారని, అందుకే కూల్చేశామన్నారు. అయితే దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. భవనానికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని, తీర్పుకు ముందే ఎలా కూల్చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.